హాయ్ అండి, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన నిరుపేదలందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక డబుల్ బొనాంజా అనే క్యాప్షన్తో మన నిరుపేదలందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చారు. పేదలకు ఇల్లు స్థలాలు ఇవ్వాలని ఎట్టకేలకు ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గ్రామంలో 3 సెంట్ల స్థలాన్ని, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం చొప్పున నిరుపేదల అందరికీ కేటాయించాలని నిర్ణయించారు. హాయ్ అండి, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుపేదలందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ బొనాంజా అనే క్యాప్షన్తో ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు నెరవేర్చారండి. పేదలకు ఇళ్ళు స్థలాలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. గ్రామంలో అయితే 3 సెంట్లు స్థలం, పట్టణంలో అయితే 2 సెంట్ల స్థలం చొప్పున నిరుపేదలకు అందరికీ కేటాయించాలని నిర్ణయించారు. గత 2014-19 సంవత్సరంలో పూర్తయిన ఇళ్లకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చెల్లింపులు చేయలేదని, ఆ ఇండ్లు బాధితులకు వెంటనే ఈ చెల్లింపులు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. ఇలాంటి సమాచారం కోసం మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇళ్ళ స్థలాలకు సంబంధించిన ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుపేదలందరికీ ఇది ఒక శుభవార్త అయితే అవుతుందండి. గ్రామంలో అయితే 3 సెంట్ల స్థలం, పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం చొప్పున ఇళ్ళు స్థలాలు ఇవ్వాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గత జగన్ ప్రభుత్వంలో గ్రామంలో అయితే సెంటున్నర స్థలం, పట్టణాల్లో అయితే ఒక సెంటు స్థలం చొప్పున ఇచ్చి ఊరు వాడ డబ్బు కొట్టుకున్నారని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగా ఇది కూడా ఈ స్థలాలు కేటాయించడంలో అవకతవకలు జరిగాయని, గృహ నిర్మాణంపై ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక సమీక్ష అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 2029 నాటికి నిరుపేదలు అందరికీ ఇళ్ల స్థలం ఇవ్వాలని, దానితో పాటు 100 రోజుల్లోనే 1,25,000 గృహాలు ఏర్పాటు చేయాలని, దానితో పాటు ఏడాదిలో 8.25 లక్షల ఇళ్ళు కట్టడమే లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. నిన్నటి రోజు అంటే సోమవారం రోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సమీక్ష అయితే జరిపారండి. రాష్ట్రంలోని గృహ నిర్మాణ స్థితిగతులపై ఓ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పలు నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అర్హులైన నిరుపేదలందరికీ 2029 సంవత్సరం కల్లా శాశ్వత గృహ వసతి కల్పించాలని లక్ష్యమైతే విధించారు. రానున్న 100 రోజుల్లో 1,25,000 గృహాలను, అదే ఏడాదిలో అయితే 8.25 లక్షల ఇండ్లు నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకైతే ఆదేశించారు. అలాగే హైదరాబాద్లోని సంజీవరెడ్డి నగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తరహాలో ఈ కేంద్ర పథకాల ఆసరాతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు, జర్నలిస్టులకు సరసమైన ధరలకే ఇల్లు నిర్మించాలని నిర్దేశించారు. దీనికి తగినట్లుగా త్వరలోనే ఒక సర్వే నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గృహ నిర్మాణ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి గారికి తెలిపారు. సీఎం సమీక్ష తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామంలో 3 సెంట్ల స్థలం ఇవ్వాలని, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇవ్వాలని ప్రభుత్వమైతే నిర్ణయించడం జరిగింది. గత సర్కారు ఇళ్ల పట్టాల కోసం భూసేకరణ జరిపి లేఅవుట్లు వేయని భూముల్లో ఇళ్ల స్థలాలు పొందాయని, పేదలకు కూడా 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించాం. జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఇళ్ళు లబ్ధిదారుల విషయంలో పక్షపాతంతో వ్యవహరించారని, పూర్తయిన ఇళ్లకు కూడా ఎలాంటి చెల్లింపులు చేయలేదని, ఇటువంటి బాధిత లబ్ధిదారులందరికీ వెంటనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వారికి వెంటనే చెల్లింపులు జరపాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలవరంలో ముంపుకు గురైన వారికి గృహ నిర్మాణం నిర్మించాలని మన ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగిందండి. దానికి అనుకూలంగా గత ప్రభుత్వం అయితే ఇళ్ల స్థలాలు ఇచ్చి మౌలిక సదుపాయాలు కల్పించలేదని, అటువంటి లేఅవుట్లలో కూడా మౌలిక వసతులు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది.
మంత్రి ఇంకా ఏం చెప్పారంటే 2014 సంవత్సరం నుండి 19 సంవత్సరం కాలాన్ని 2019-24 జగన్ హయాంతో పోలిస్తే గత ప్రభుత్వంలో పేదలకు 9,000 నుంచి 10,000 కోట్ల వరకు అన్యాయం జరిగిందని, వైసీపీ ప్రభుత్వం ఆర్థిక లాభాన్ని పేదలకు అందకుండా చేసిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో 4 లక్షల ఇండ్లతో వ్యయంతో ఇండ్లను వచ్చే ఏడాది మార్చి నుంచి మంజూరు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరినీ గుర్తించి లబ్ధి చేకూర్చేందుకు త్వరలో ఒక సర్వే అయితే చేపట్టి కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులందరికీ ఇది వర్తింపజేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆశించడం జరుగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆసరాతో చేపట్టిన గృహాల్లో ఇంకా 8 లక్షల గృహాల నిర్మాణంలో పురోగతితో ఉంది. వాటిని కూడా పూర్తి చేస్తామని, దానికి 2.0 ప్రకారం కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లను మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అమరావతి తదితర ప్రాంతాల్లో ఇండ్లు మంజూరై కోర్టు కేసుల్లో ఉండి ఇండ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేని చోట కూడా సంబంధిత లబ్ధిదారులకు కొత్త పథకంతో ఈ ఇండ్లు ఇవ్వాలని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇదే అండి. ఇక ఈ పేదలకు ఎప్పుడు ఇళ్ళ స్థలాలు ఇస్తారు, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, దానికి దిశానిర్దేశం ఏమిటి, ఈ ఇళ్ళ స్థలాలు ఎక్కడ అప్లై చేసుకోవాలి, అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనే మొత్తం విషయానికి ఇంకా చెప్పలేదండి. ఇంకా రానున్న కాలంలో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక జీవో అయితే విడుదల చేస్తారు. వెంటనే నోటిఫికేషన్ అనేది కూడా జారీ చేస్తారండి. కావున ఈ వీడియోకి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇంకా మరిన్ని సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.